వెల్కమ్ బ్యాక్. సౌత్ లో నంబర్ 1 ఎవరో తేల్చుకునేందుకు రెడీ అవుతున్నారు స్టార్ హీరోయిన్స్. చేతిలో అదిరిపోయే సినిమాలతో నంబర్ 1 సీట్ పై కన్నేశారు అనుష్క, నయనతార, మాయలేటి సమంత. మాటలో నేను ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా. వయస్సు 30 దాటినా ఇంకా కుర్ర హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోని రేంజ్ లో రెచ్చిపోతోంది అనుష్క. పిలిచి బాలీవుడ్ ఆఫర్ ఇస్తామన్నా కూడా తన డైరీలో ఖాళీ లేదంటోంది. ప్రస్తుతానికి తెలుగు, తమిళ సినిమాలే ముద్దు, హిందీ వద్దు అంటోంది ఈ భామ. గతేడాది 2 సినిమాల్లో కనిపించిన జేజమ్మ ఈ ఏడాది మొత్తం నాదే అంటోంది. ఏకంగా 7 సినిమాలను రంగంలోకి దింపుతోంది. తమిళంలో 3, తెలుగులో 4 సినిమాలతో యమ బిజీగా ఉంది అనుష్క ఇప్పుడు. తెలుగులో మిర్చితో 2013లో అకౌంట్ ఓపెన్ చేయనుంది అనుష్క. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో రిచా మరో హీరోయిన్ గా నటిస్తోంది. రచయిత కొరటాల శివ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మిర్చి ఈ ఫిబ్రవరి 8న రిలీజ్ కానుంది. తెలుగులో ఈ మధ్య హిట్స్ లేని అనుష్కకు మిర్చి విజయం తప్పనిసరి. నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్ రాణి రుద్రమలో హీరోయిన్ గా అనుష్క సెలెక్ట్ అయింది. గుణశేఖర్ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా కోసం ఇళయరాజా, శ్రీకర్ ప్రసాద్, అజయ్ విన్సెట్ వంటి హేమా హేమీలు పనిచేస్తున్నారు. అరుంధతి తర్వాత అనుష్క చేస్తున్న పవర్ఫుల్ మూవీ కావడంతో రాణి రుద్రమపై భారీ అంచనాలున్నాయి. విద్యాబాలన్ హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ లో సూపర్ హిట్ మూవీ కహానీ తెలుగు వర్షన్ లో నటించేందుకు అనుష్క ఒప్పుకుంది. భర్తను వెతుకుతూ ఇండియా వచ్చే ఎన్ఆర్ఐ గర్భిణి క్యారెక్టర్ లో విద్య నటన అందరినీ మెప్పించింది. ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర 80 కోట్లు వసూలు చేసింది. తెలుగులో శేఖర్ కముల ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పై వెళ్తుంది. ఇలా 2 వరుస లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతోంది జేజమ్మ. లేటెస్ట్ గా మరో క్రేజీ సినిమాలో నటించేందుకు అనుష్క సైన్ చేసింది. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ మూవీలో నటించేందుకు అనుష్కను సెలెక్ట్ చేసుకున్నాడు రాజమౌళి. తన కెరీర్ లో ఫస్ట్ టైం రాజమౌళి ఓ హీరోయిన్ ను రిపీట్ చేస్తున్నాడు. విక్రమార్కుడు తర్వాత అనుష్క, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. అంతేకాదు మిర్చి, బిల్లా తర్వాత వచ్చిన ప్రభాస్, అనుష్క కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. మొత్తానికి 7 అదిరిపోయే సినిమాలతో అనుష్క సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని రూల్ చేయడానికి రెడీ అవుతోంది. చూస్తే పోతుందే మతిపోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతిపోతుందే, లేటుగా ఎంత దాన్ని చూసానే అనిపిస్తుందే, నా మనసే నీ వైపు వస్తుందే. ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి, ఇదేదో బాగుందే మరి, ఇదే
వరుస సినిమాలు చేస్తుంటే రేస్ లో మేము ఉన్నామంటున్నారు మాయలేడి సమంత, నయనతార. వరుసగా తమిళ్, తెలుగు సినిమాలు చేస్తూ నంబర్ 1 ప్లేస్ పై కన్నేశారు ఈ భామలు. అంతే. సౌత్ నెంబర్ 1 ప్లేస్ పై కన్నేసింది నయనతార. కెరీర్ లో ప్రతి హీరోయిన్ లాగే నయనకు అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఎగసిపడ్డ కెరటన్ లా మళ్లీ దూసుకొచ్చింది. ప్రభుదేవతో నయనతార ప్రేమ పెళ్లి వరకు వచ్చి ఆగిపోయింది. శ్రీరామరాజ్యం తర్వాత నయన్ నటనకు గుడ్ బై చెబుతుందని అంతా అనుకున్నారు. కానీ అందరికీ కళ్ళు బైర్లు కమ్మేలా నయనతార ఆఫర్ల మీద ఆఫర్లు కొట్టేసింది. గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామ వద్దనలేరా ఒకరు నేరం చేసిందెవరు దూరం అవుతోందెవరు ఘోరం ఆపేదెవరు ఎవరు. శ్రీరామరాజ్యంలో సీత పాత్ర వేసిన నయనతార అదే తన చివరి సినిమాని ప్రకటించింది. కానీ ప్రభుదేవాతో బ్రేకప్ తర్వాత నయనతార తిరిగి కెరీర్ పై దృష్టి పెట్టింది. నయనతార మళ్లీ మేకప్ వేసుకుంటానని చెప్పడంతో దక్షిణాది దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోసం క్యూ కట్టారు. తనకున్న క్రేజ్ ను గుర్తించిన నయనతార అందుకు తగ్గట్టుగానే సినిమాలకు డేట్స్ ఇచ్చేసింది. మరుపే మొదటి దశ అటుపై దాని దిశ తెలపదు చిలిపి తమాషా తన నొదిలెటు వైపు కను కదలని చూపు నిన్ను మరచిన తలపు వినది కని పిలుపు ఊహా విహారమా సాగే సరగమా సరదా తగదు సుమాసు తారమా పాపా జాగర్తే పరాకులో పడతావే పాపా జాగర్తే పరాకులో పడతావే చూస్తూ చూస్తూనే సుడిలో దిగిపోతావే. ఈ సినిమా కాకుండా మరో 2 సినిమాలు కమిట్ అయింది. తెలుగులో కింగ్ నాగార్జున హీరోగా ఓ మూవీ కమిట్ అయిన నయన్ గోపీచంద్ హీరోగా జగన్మోహన్ IPS లో లీడ్ హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాదు తమిళంలో అజిత్ ఆర్యాలతో కూడా నయనతార సినిమాలు కమిట్ అయింది. ఈ సినిమా రేస్ సినిమాకు రీమేక్. నేననే పేరులో నువ్వు నువ్వనే మాటలో నేను ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా రేస్ లో ఉన్న జూనియర్ హీరోయిన్ సమంత దూకుడు చూసి తోటి హీరోయిన్లు వణికిపోతున్నారు. సన్నటి నవ్వుతో ఇట్టే పడేసే సమంత స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో దుమ్ము రేపుతోంది. వరుసగా హిట్ల మీద హిట్లు చేస్తూ కెరీర్ లో నెంబర్ 1 పొజిషన్ వైపు దూసుకెళ్తోంది. దూకుడు ఈగా హిట్స్ తో సమంత కెరీర్ ఫుల్ జోష్ లో ఉంది. చూడే పెట్టి చూడకే ఏం జరగని పర్లేదులే నిన్న దక్కలొల్లి పెట్టి ఇప్పుడంటే సుబ్బరాతి ఆడపిల్ల బయట పెట్టే అల్లరల్ల రబ్బదేటి సమంత లేటెస్ట్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు రిలీజ్ అయింది. ఇక సెట్స్ పై ఉన్న సినిమాలు ఆటోనగర్ సూర్య, జబర్దస్త్ కూడా త్వరలోనే రిలీజ్ కానున్నాయి. అంతేకాదు ఈ మాయలేడి NTR తో వరుసగా 2 సినిమాలు కమిట్ అయింది. ఇలా వరుసగా సినిమాలు చేస్తున్న సమంతను అందుకోవడం మిగతా హీరోయిన్ల వల్ల కావట్లేదు. అంతేకాదు సమంత చేతిలో 2 తమిళ సినిమాలు కూడా ఉన్నాయి. ఎంతో ఇష్టంగా నే పాడే పాట నీ పేరేనంట
చాలా కాలంగా నాకంటూ ఉందా ఆశ, నీ ఆశే నాకు శ్వాస. సీనియర్ హీరోయిన్లైన నయనతార, అనుష్కలకు జూనియర్ సమంత గట్టి పోటీ ఇస్తోంది. ఇటు తెలుగు అటు తమిళ సినిమాలతో ఈ ముగ్గురు భామలు సౌత్ నెంబర్ 1 ప్లేస్ పై కన్నేశారు. ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా అంతంత చేరువై నీతో ఉన్నా. ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా అంతంత చేరువై నీతో ఉన్నా. ఇవి ఇవాల్టి మూవీ మిక్స్చర్ విశేషాలు. తిరిగి మరో ఎపిసోడ్ లో మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ తో కలుద్దాం. అంటిల్ దెన్ హావ్ ఎ నైస్ టైం. బై.